మట్టుకుంటా చూస్తా అంతేనే పని పట్టుకుంటాను. నీళ్ళు పోసి నీళ్ళు వచ్చి బాటిల్ అయితే పెడతావు నిండుగా నీళ్ళే వేస్తాడు. అందుకే దీపక్ గార్డు అమ్మా. గుడ్ ఈవినింగ్ పిల్లలు అందరికి. గుడ్ ఈవినింగ్ మేడం. మొన్న మెంటల్ అబిలిటీస్ చూసినా కదా, నెక్స్ట్ ఇది చూద్దాము. ఇది సిరీస్ పిక్చర్ అంటే దీని తర్వాత మళ్ళీ ఏం పిక్చర్ వస్తుంది అనేది చూద్దాము. ఇది ఫస్ట్ ది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, సార్ మీకు తర్వాత చెప్తాడు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇటు సైడ్ ఇది యారో లాగా ఉండి పైన ఇటు సైడ్ డాట్ ఉంది కదా, తర్వాత ఇది సగం మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది, తర్వాత ఇటు సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఇట్లా స్ట్రైట్ గా ఉండి కింద మాత్రం మనకి ఇట్లా డాట్ వస్తుంది. ఇట్లా ఏడ ఉంది, సి లో ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సిరీస్ ఈడ ఏమొస్తుంది, సి అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఒకటే సర్కిల్ ఉంది కదా, తర్వాత రెండు సర్కిల్స్ ఉన్నాయి, తర్వాత 1 2 3 సర్కిల్స్, తర్వాత ఎన్ని సర్కిల్స్ వస్తాయి, 4 వస్తాయి. 4 దేనికి కౌంట్ చేయాలి, 1 2 3 4. ఏ కి 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడండి. ఫస్ట్ మనకి ఇక్కడ సర్కిల్స్ 4 ఉన్నాయి, తర్వాత ఒకటి కట్ చేసి 3 ఇచ్చిండు, తర్వాత నెక్స్ట్ ఇంకోటి కట్ చేసి 2 ఇచ్చిండు, ఇంకోటి కట్ చేసి ఏమొస్తుంది పిక్చర్, ఈ బాక్స్ లో ఏమొస్తుంది, 2 ఉన్నాయి కదా, 2 లో నుంచి ఒకటి కట్ చేసి బి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 చూడండి. చూడండి ఇటు సైడ్ అనేది త్రిభుజము ఖాళీగా ఇచ్చిన నెక్స్ట్ చూడండి చతురస్రానికి ఒక సైడ్ ఏమో ఇట్లా సగంగా కట్ చేసి క్రాస్ గా కట్ చేసింది కదా, ఒక సైడ్ ఏమో ఇంకో సైడ్ సైడ్ ఏమో ఖాళీగా ఉంది కదా, ఇటు సైడ్ ఏమో ఫుల్ చేసి ఉంది, ఇంకోటి అంటే నెక్స్ట్ ఇటు సైడ్ అంటే ఇటు సైడ్ ఫుల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ నింపి వస్తుంది. అంటే ఇటు సైడ్ నింపినది ఏముంది, డి అది ఉంది. నెక్స్ట్ మనం త్రిభుజం చూసుకోవాలి. త్రిభుజం అనేది ఈడ ఖాళీగా ఉందంటే ఫుల్ చేసి ఉండాలి, దానికి ఏముంది డి ఒకదానికి ఆన్సర్ ఉంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈడ సర్కిల్ ఇచ్చి దాని లోపల సర్కిల్ ఇచ్చిండు. నెక్స్ట్ ఈడ చూడండి సేమ్ దీనిలాగా ఏముంది ఆన్సర్, ఇది సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఎక్సర్సైజ్ కి వెళ్దాము. ఓకేనా పిల్లలు. ఓకే మేడం. ఈడ సర్కిల్ ఇచ్చిండు, దీనికి ఆపోజిట్ గా 2 చతురస్రాలు ఇచ్చిండు, తర్వాత ఈ ఫస్ట్ దాంట్లో ఏం లేవు కానీ ఈడ చతురస్రాలు 2 ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ దానికి సర్కిల్ ఇచ్చి చతురస్రాలు 4 అని, అంటే 2 2 పెరుగుకుంటే పోయినాయి. మనకు ఈ సర్కిల్ ఇచ్చి తర్వాత చతురస్రాలు ఎన్ని రావాలి, 6 రావాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇంకా ఏం లేవు, తర్వాత 2 వచ్చినాయి, తర్వాత 4, నెక్స్ట్ 6 రావాలి. అంటే బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 చూడండి. చతురస్రంలో సర్కిల్ ఉంది, దానికి నెక్స్ట్ గీత ఉంది, ఈడికి వచ్చింది. నెక్స్ట్ అంటే ఈడ ఉన్న సర్కిల్ ఎటు సైడ్ వస్తుంది, చతురస్రంలో ఇటు సైడ్ వస్తుంది, ఈడ ఉన్న గీత ఇటు సైడ్ వస్తుంది. ఇట్లా పిక్చర్ లో ఏడా ఉంది, ఏలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పిల్లలు ఇంటురా అలా చేస్తురా చూడండి, ఇలా చేయొద్దు. నెక్స్ట్ ఇప్పుడు 3 చెప్పండి. 3కి ఏది వస్తుంది, నా పేరు చెప్తున్నావు. ఇటు సైడ్ చూడండి, ఇది ఫోన్ గుర్తులాగా ఇటు సైడ్ ఇట్లా ఉంది కదా, ఇది ఇటు సైడ్ మళ్ళీని, నెక్స్ట్ ఇట్లా మళ్ళీని, నెక్స్ట్ ఇటు సైడ్ వస్తుంది. అంటే ఈ ఫోన్ లాగా ఉండేది పైకి ఉంటది, ఇటు సైడ్ మళ్ళీ దానికి అది ఏడా ఉంది, మనకి డి లో మాత్రమే ఉంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇటు సైడ్ చూడండి, గీత ఉన్న దానికి ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ తర్వాత 2, తర్వాత 3, నెక్స్ట్ 4 వస్తాయి. ఇంకోటి కింద గీతాలు తగ్గుకుంటా పోయినాయి చూడండి.
ఫస్ట్ 1 ఉన్నప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 2 వచ్చినాయి అంటే ఒకటి తగ్గింది. ఇటు సైడ్ ఉన్నవి ఇటు సైడ్ పోతున్నాయి అంటే ఇటు సైడ్ 1 ఉంది, ఇటు సైడ్ 0. ఏం లేకుండా 4 ఉండలేదు, పైన మాత్రం 4 ఉన్నాయి, అన్నిటికీ 4 ఉన్నాయి. కాబట్టి మనకు 4 పైన ఉండాలి, నెక్స్ట్ సైడ్ కూడా 4 ఉండాలి. ఏకి ఉంది ఓన్లీ బి కి మాత్రమే ఉంది, ఏకి లేదు. పైన 3 ఉంది, కింద 1 ఉంది, కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ సి చూడండి, పైన 2 ఉన్నాయి కాబట్టి సి కాదు. నెక్స్ట్ డి అయ్యే అవకాశం ఉంది, పైన 3 ఉన్నాయి కాబట్టి డి కూడా కాదు. డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. ఇప్పుడే వస్తుందా పై చూడండి, ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ ఇటు సైడ్ స్టార్ లాగా ఉంది, నెక్స్ట్ ఇటు సైడ్ డాట్ ఉంది. ఈ డాట్ అనేది ఇటు సైడ్ వచ్చింది, నెక్స్ట్ ఇటు సైడ్ సర్కిల్ అంటే ఈడ ఇటు సైడ్ వచ్చింది అంటే త్రిభుజం వచ్చింది. 3 కోణాలు ఉంటాయి, ఇక్కడ 4 కోణాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేది 5 కోణాలు. 5 కోణాలు దేనికి ఉంది? 4 ఉంది కాబట్టి ఇది కాదు, ఇది 6 నెక్స్ట్ 1 2 3 4 5 ఇది అయ్యే అవకాశం ఉంటుంది. ఏ గాని డి గాని అయ్యే అవకాశం ఉంటది. నెక్స్ట్ ఈ స్టార్ మనము డాట్ ని చూడాలి, ఇటు సైడ్ ఉన్న డాట్ ఇడికి వచ్చింది కదా, ఈ డాట్ అనేది ఇడికి వస్తుంది అంటే ఈడ డాట్ ఏడ ఉందో చూసుకోవాలి. ఆ డాట్ ఏది ఏకి ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పిల్లలు అర్థమవుతుందా? అడగండి. నెక్స్ట్ 6 చూడండి. 6 చూస్తే మనకు పినిస లాగానే అనిపిస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ పెన్సిల్ లాగా అంటే పినిస లాగానే ఉంది కదా. ఇటు చూడండి, ఇటు సైడ్ మనకు ఇక్కడ సర్కిల్ లో కింద మీద ఆబ్జెక్ట్ మొత్తం ఫుల్ చేసి ఉంది. ఏమైంది నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చింది, తర్వాత అంటే ఏ పిల్లలు ఫస్ట్ ఫుల్ చేసి ఉంది, తర్వాత ఇటు సైడ్ కి వచ్చింది. ఇటు సైడ్ చూడండి, ఫస్ట్ ఇంకా ఇదేమో కిందికి ఫుల్ చేసింది, ఇదేమో మీదికి ఫుల్ చేసింది. నెక్స్ట్ 2 సైడ్ కి ఫుల్ చేసినాయి, తర్వాత ఇది పైకి కిందికి. నెక్స్ట్ ఇటు సైడ్ రావాలి, 2 ఇటు సైడ్ వచ్చేటివి ఏడ ఉన్నాయి, ఓన్లీ మనకు ఏకి మాత్రమే ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డి. ఇప్పుడు 7th చూడండి, 7 హాఫ్ సర్కిల్ ఇచ్చిండు, పైన ఏమో డాట్ లాగా ఇచ్చిండు, అది ఇటు సైడ్ మళ్ళీ సర్కిల్ లోపలికి వచ్చింది. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది పైకి వచ్చింది, తర్వాత డాట్ ఇటు సైడ్ వచ్చింది. నెక్స్ట్ డాట్ ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ వచ్చి సర్కిల్ ఇటు సైడ్ మళ్ళీ ఉంటది, అది ఏడ ఉంది మనకు సి ఉంది. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8 చూడండి పిల్లలు, ఇంకా ఫస్ట్ 1 సర్కిల్ ఉంది, తర్వాత ఈ 1 సర్కిల్ ఇక్కడ పైకి పోయింది, తర్వాత 2 సర్కిల్స్ వచ్చినాయి. 1 ఉన్న సర్కిల్ ఇటు సైడ్ వచ్చింది, తర్వాత 2 3 నెక్స్ట్ ఈ 1 సర్కిల్ వస్తుంది. ఇట్లా ఫుల్ చేస్తే మనకు ఇటు సైడ్ 1 వస్తుంది, ఈడ 2 వస్తాయి, ఈడ 3 ఈడ 4 వస్తుంది. బికి కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏ పిల్లలు అలా చేయొద్దు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది టీచర్. అల్లరి చేయొద్దు వేరే వాళ్ళు. అర్థం కాకపోతే అడగండి, కానీ అల్లరి చేయకండి, ఓకేనా? ఓకే. ఇంకా మన సర్కిల్ ఇచ్చిండు, వృత్తం ఇచ్చిండు, త్రిభుజం ఇచ్చిండు, చతురస్రం ఇచ్చిండు కదా. ఈ చతురస్రాన్ని పైకి తీసుకెళ్ళిండు, తర్వాత త్రిభుజం చతురస్రం తర్వాత వృత్తము ఉంటది. ఈ మిడిల్ లో మొత్తం ఫుల్ చేసిండు, తర్వాత ఈ చతురస్రం అనేది పైకి తర్వాత వృత్తం వస్తుంది, తర్వాత త్రిభుజం వస్తుంది. ఇప్పుడు మళ్ళా వృత్తం పైకి పోతే ఏమైతుంది? ఈ త్రిభుజం వస్తుంది. వృత్తం పైకి పోయేది ఏముంది? ఈడ ఉంది, మనకి ఈడ 2 ఉన్నాయి, ఏ మరియు సి ఉంది. ఇంకోటి ఈడ మిడిల్ది మాత్రమే మొత్తం డ్రా చేసి ఉండాలి, అది ఏది ఉంది? ఏ మాత్రమే ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
అల్లరి చేయొద్దు. ఇప్పుడు 10 చెప్పండి, 10 వస్తుంది ఆన్సర్. ఏ పిల్లలు 10 కి ఏది వస్తుంది ఆన్సర్ చెప్పండి. మేడం 10 కి ఏది వస్తుంది ఆన్సర్? ఆప్షన్ ఏ టీచర్. ఆప్షన్ ఏ టీచర్. ఆప్షన్ ఏ ఎందుకంటే ఇటు సైడ్ 4 ఉంది కదా, ఈ 4 తీసేసారు, తర్వాత 3 తీసేసారు, తర్వాత 2 తీసేసి ఏమొస్తుంది? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th చూడండి, 11th చూడండి ఒకసారి. అది నెట్ సరిగా లేనట్టుంది, చూడండి. ఆప్షన్ ఫస్ట్ చూడండి, ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ 4 లైన్స్ ఉన్నాయి, మధ్యలో 8 లైన్స్ ఉన్నాయి. అంటే కింద మీద అంటే లైన్ ఇటు సైడ్ లైన్ కట్ చేసిన మొత్తం 1 1 పైన కింద సైడ్ 2 సైడ్లు కట్ చేస్తే మనకు ఇటు సైడ్ 3 ఉంటుంది, మధ్యలో 7 లైన్స్ ఉన్నాయి, 5 లైన్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని కూడా ఒకటి కట్ చేస్తే ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అవుతాయి, మధ్యలో 3 లైన్స్ ఉంటాయి. తర్వాత ఇటు సైడ్ కూడా మనం కట్ చేస్తే ఏమవుతుంది? ఇటు సైడ్ లాస్ట్ 1 ఉంటుంది, ఇటు సైడ్ లాస్ట్ 1 ఉంటుంది, మళ్ళీ పైన కింద 1 లైన్ కట్ అయితే మనకు మొత్తము ఇటు సైడ్ అంటే లాస్ట్ 1 ఉంటుంది, మిడిల్ లో 1 ఉంటుంది. ఆన్సర్ ఏదైతుంది? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పిల్లలు సైడ్ చూడండి, ఇక్కడ వినండి. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్పండి. అప్పుడే పడ్డదా? చూడండి, ఇప్పుడు మనకి ఇట్లా యాంగిల్ ఉంది కదా, దీనికి డాట్స్ ఫస్ట్ ఇటు సైడ్ అంటే లాస్ట్ కు ఉన్నాయి, తర్వాత మిడిల్ కి వచ్చినాయి, తర్వాత లాస్ట్. ఇది ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్ ఇటు మళ్ళీ దీనికి ఆపోజిట్ మళ్ళీ ఈడ ఉండేది కూడా దీనికి ఆపోజిట్ మాలితే ఇటు సైడ్ వస్తుంది. ఇంకోటి ఇటు సైడ్ లాస్ట్ ఉన్న డాట్ మిడిల్ కి రావాలి. అది ఏడ ఉంది? మనకు సి లో ఉంది కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 13 చూడండి, 13 చెప్పండి. ఏ పిల్లలు ఆట పెట్టండి, 13 చెప్పండి. నెట్ సరిగా లేనట్టుంది మీ దగ్గర. అందరికి ఒకరికి ఇద్దరికి అవుతుందా? అందరికి స్ట్రక్ అవుతుందా? ఇది ఈడికి వచ్చింది, నెక్స్ట్ వెళ్ళింది అంటే ఈడ ఉన్న యారో మార్క్ ఎడికి వస్తుంది, ఈడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ చూడండి, ఈ నుంచి ఇటు సైడ్ వచ్చింది, తర్వాత మిడిల్ కి వచ్చింది, తర్వాత ఇటు సైడ్ లాస్ట్ పోతుంది. అంటే ఇది మనకు ఆన్సర్ ఎలా ఉంది? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ రావాలి, ఇది సర్కిల్ ఏమో మొత్తం ఫుల్ చేసింది, ఈడ రావాలి. అది మనకు ఏలో ఉంది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th చూడండి, 14th ఇప్పుడు ఈ పిక్చర్ ఉంది కదా, మనకు ఇది క్లాక్ వైజ్ మోడల్ లో తిరుగుతుంది. అంటే ఇటు సైడ్ తర్వాత పైకి, తర్వాత ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ ఉంటాయి. పిల్లలు అల్లరి చేయొద్దు, పిల్లలు సౌండ్ చేయొద్దు. సరే అంటారు, అల్లరి చేస్తారు వేరే వాళ్ళు. ఇట్లా చెప్తే నేను క్లాస్ చెప్పకుండా వెళ్ళి చూడండి. ఇటు సైడ్ చూడండి, ఈడ మనకు చతురస్రం ఇచ్చి 4 భాగాలుగా విడదీసిండు. ఫస్ట్ భాగంలో ఒకటి లైన్ ఉంది, నెక్స్ట్ ఇటు సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ వచ్చే వరకే అడ్డంకి 2 లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చే వరకే నిలువుగా 3 లైన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వస్తే ఈ బాక్స్ లో 4 లైన్స్ ఉండాలి. ఇంకోటి ఇవి అడ్డంగా ఉండాలి కాబట్టి అది ఏడ ఉందో చూడాలి. 1 2 3 4 ఏలో 4 ఉన్నాయి. నెక్స్ట్ బి అనేది కాదు, ఎందుకంటే మనకు ఒక దాంట్లోనే ఉండాలి కాబట్టి బి కాదు. సిలనేమో 1 2 3 ఓన్లీ 3 ఉన్నాయి, డి లో కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 16 చూడండి. 16 చెప్పండి ఆన్సర్. ఈడ ఫిక్చర్ మొత్తం కామన్ ఉంది కానీ అది చూసే విధానం మాత్రం మనకు ఈడ మార్చి చూడండి. ఫస్ట్ కనుగుడ్లు పైకి పెట్టినట్టు పెట్టిరు, తర్వాత చూస్తున్నట్టు ఇటు సైడ్ పైకి, నెక్స్ట్ ఇటు సైడ్ కు, తర్వాత కింది చూస్తున్నట్టు, నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తున్నట్టు వస్తుంది. ఆ పిక్చర్ ఎలా ఉంది? సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 17 ఇప్పుడు ఏరో మార్క్ ఉంది కదా, ఇది యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ లో రివర్స్ ఎట్లయితే తిరుగుతుంది ఇది అట్లా తిరుగుతున్నట్టు చూడండి. ఇటు సైడ్ ఉన్న బాణం తర్వాత ఇటు సైడ్ వచ్చింది, నెక్స్ట్ ఇటు సైడ్ వస్తుంది. ఇది చూడండి ఈడికి వస్తుంది అంటే అది ఏడ ఉంది రావాలి, మనకు బి లో ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 18 చూడండి. తర్వాత వృత్తము, త్రిభుజము, చతురస్రం వచ్చింది. నెక్స్ట్ అంటే మనకి ఇవి 3 ఉండాలి, వీటితో పాటు ఇంకొకటి వచ్చింది. ఈడ ఉన్న సర్కిల్ ఇప్పుడు ఈడ ఉన్నది ఈడికి వచ్చింది కదా, ఈడికి నెక్స్ట్ సైడ్ వస్తుంది. అది ఎన్నిటికి ఉంది? అన్నిటికీ సేమ్ ఉంది. తర్వాత త్రిభుజము ఈడ కిందికి రావాలి, త్రిభుజంకి వచ్చేది ఏడా ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చతురస్రం ఉంది. చతురస్రం ఉంటే తర్వాత మనకి ఎన్ని ఉంటాయి? 3 లైన్స్ ఉంటాయి కాబట్టి 3 లైన్స్ ఉండేది ఏముంది? బి ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. త్రిభుజానికి కింద 2 లైన్స్ ఉన్నాయి, తర్వాత ఇటు సైడ్ 3 లైన్స్, నెక్స్ట్ ఇటు సైడ్ 4 లైన్స్, నెక్స్ట్ కింద 5 లైన్స్ ఉండాలి. కింద 5 లైన్స్ ఉండే ఏది ఉంది? ఇప్పుడు మనకు ఇదేమో సైడ్ కు ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ త్రిభుజం కూడా అన్ని ఇట్లా పైకే ఉన్నాయి, పైకి మళ్ళీ ఇది కాదు ఇది కాదు. ఇప్పుడు మనకు బి గాని డి గాని అయ్యే అవకాశం ఉంటది. చూద్దాం ఇప్పుడు రెండిట్ల ఫస్ట్ కింద ఎన్ని లైన్స్ ఉంటే చూడాలి. దీనికి 5 ఉన్నాయి, దీని కూడా 5 ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఉన్న ఇదే చూసుకోవాలి. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కటింగ్ పిక్చర్ చూద్దాం. బిడ్డలకి ఎప్పుడు అందిస్తలే సరేనా? ఎప్పుడు ఒక చాలు ఏ పిల్లలు అర్థం కాకపోతే అడగండి కానీ అలా చేయొద్దు. పెట్టరా
ఏ పిల్లలు ఇది చూడండి, కటింగ్ పిక్చర్ చూద్దాము. మనం ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని కట్ చేసి ఇప్పుడు సగం భాగం మనం కట్ చేస్తాం ఎట్లా ఉంటది అనేది కటింగ్. ఓకేనా, ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని మనము మిగిలిన భాగం ఇట్లా కట్ చేసి అనుకో మిగిలిన ఏమొస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఒక పేపర్ లాగా తయారు చేసుకున్నాం అనుకో మిగిలింది ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఓకేనా, ఇది ఇట్లా ఒక పేపర్ లాగా చేసుకొని ఇటు సైడ్ ఉన్న ఫిగర్ కట్ చేసిరు అంటే ఇటు సైడ్ తీసేసి మిగిలింది ఇటు సైడ్ ఉన్నది చూడాలి. హాఫ్ సైడ్ సేమ్ ఇట్లా ఉన్నది మనకు బి అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి ప్రాబ్లం, ఇది కూడా సేమ్ మనం ఒక పేపర్ లాగా తయారు చేసుకున్నాం అనుకో మిగిలింది ఈజీగా వస్తుంది. ఈ విధంగా ఉన్న ఫిగర్ ఏడా ఉంది మనకు ఆప్షన్ డి లో ఉంది కాబట్టి అంటే మనం ఒక పేపర్ లాగా తయారు చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది తొందరగా తెలుస్తుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఎట్లా ఉన్నది అట్లే పిక్చర్. ఓకేనా, ఇప్పుడు ఎక్సర్సైజ్ లో చూద్దాము. ఓకే, ఇప్పుడు మనము ఒక పేపర్ లాగా వేసుకోండి. సరే ఊరు ఎవరమ్మా నువ్వు? మమ్మ అల్లరి చేయొద్దు, అల్లరి చేసే పక్కన డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా, మనము ఇది ఒక పేపర్ లా తయారు చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది. ఓకేనా, ఇది ఇట్లా వేసుకున్నాం అనుకో ఇలాంటి పిక్చర్ ఏడా ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఏడా ఉంది ఈ విధంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సి అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి ఆన్సర్ చూడండి. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బి కూడా అవుతుంది కదా అనుకుంటే బి అనేది మనకి ఇటు సైడ్ గ్యాప్ తక్కువ ఉంది, ఇటేమో ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సెకండ్ ఈ విధంగా పిక్చర్ రావాలి. అంటే ఇది ఏడం ఇప్పుడు ఇది సెకండ్ చూడండి, సెకండ్ దానికి ఏది ఆన్సర్ అవుతుంది? ఆన్సర్ మనకు బి గాని అదే విధంగా డి గాని అవే అయ్యే అవకాశం ఉంటది. సి కాదు కాబట్టి బి గాని డి గాని అవుతుంది. ఇంకోటి మనకు ఈడ చూడండి ఈ సైడ్ ఇది అనేది ఇట్లా పొడుగుంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఆన్సర్ అవుతుంది మనకు. ఇప్పుడు ఇది చూడండి ఏ కాబట్టి మనకు గ్యాప్ అనేది కాబట్టి ఏ కాదు. నెక్స్ట్ సి కాదు, బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్
ఆన్సర్. ఏ పిల్లలు అల్లరి చేయొద్దు. మేడం क्या कर रहे हैं मैडम అల్లరి చేయొద్దు. ये राइट आंसर ए ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5 చూడండి. 5 కి ఏది ఆన్సర్? ये मैडम ये मैडम ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6 చూడండి. ఆన్సర్ ఏంటి? मैडम बी मैडम बी मैडम ఏంటిది? बी అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 7th దానికి ఏది ఆన్సర్? ఏ పిల్లలు అల్లరి చేయొద్దు. बी राइट आंसर एग्जिट नंबर 4 ఇది ఆన్సర్ ఉండేది కావాలి. ఇటు సైడ్ ఉన్న ఏముంది మనకు ఆన్సర్? ఇప్పుడు ఏ ఉంది, అదే విధంగా బి ఉంది. రెండిట్లో ఏదే అవకాశం ఉంటది? ఏ పిల్లలు అల్లరి చేయొద్దు. దీనికి బి అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి 8 దానికి ఏంటిది ఆన్సర్? ఎగ్జామ్ లో ఇట్లా చూస్తున్నారు అనుకో, మీకు తొందరగా ఆన్సర్ అనేది ఉంటది. కరెక్ట్ తీసుకుంటే ఆన్సర్ ఈజీ వస్తుంది. ఇప్పుడు ఏదొస్తుంది దీనికి ఆన్సర్? ఆన్సర్ డి గానీ డి గానీ ఏ అవకాశం ఉంటుంది? దీంట్లో ఏంటి ఆన్సర్ చెప్పండి? बी मैडम నేమ్ లావ్ ఎక్కుంది కాబట్టి సి గానీ డి గానీ అనే అవకాశం ఉంటది. ఏదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9 చూడండి. ఆన్సర్ అవుతుంది. దీనిలో ఏముంది? బి ఉంది కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే ముందర మనం జిల్లేరా బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11 చూడండి. 11 కి ఏంటిది ఆన్సర్? ఉండాలి ఉండాలి కాబట్టి ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది సి అవుతుంది. నెక్స్ట్ ఒక నిమిషం. ఇప్పుడు ఇది ఇది కొంచెం లోపలికి ఉంది, ఇది కొంచెం బయటకు ఉంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఏ పిల్లలు 12 కి ఏది ఆన్సర్ అవుతుంది? ఏ ఎట్లా అవుతుంది? ఏనే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ తక్కువ ఉంది. గ్యాప్ లో అన్ని చూసుకుంటే మనకు ఏ కరెక్ట్ ఆన్సర్. 13 చూడండి. ఏది ఆన్సర్? ये राइट आंसर రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14 చూడండి. 14 కి ఏదైతే ఆన్సర్?
కాబట్టి B అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15 చూడండి. 15 దానికి ఆన్సర్ B అంటే కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇది W లాగా ఉంది, ఒకటేమో ఎక్కువ గ్యాప్ ఉంది, ఒకటేమో తక్కువ ఉంది, కాబట్టి మనకు B అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16 చూడండి. ఇంకేది రైట్ ఆన్సర్. C అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ చాలా తక్కువ ఉంది, ఈయనేమో ఎక్కువ ఉంది. వీటన్నిటికీ తక్కువ ఉందిలే కానీ ఇది మరీ కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం సమానంగా ఉంది. నెక్స్ట్ C అనేది రైట్ ఆన్సర్. ఏ రైట్ ఆన్సరా? రాంగ్. C అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18 చూడండి. 18 కి ఏదే ఆన్సర్? రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 19 చూడండి. ఆన్సర్ C అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20 చూడండి. అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇంతవరకు, కాబట్టి ఇది B అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 21 చూడండి. 21 కి ఏది ఆన్సర్? మమ్మీ నాకు 21 లేదు, వాళ్ళకి 21 వచ్చింది. ఏది ఆన్సర్? నెక్స్ట్ 22 చూడండి. 21 ఆన్సర్. ఇప్పుడు ఏ కూడా సేమ్ ఉంది కానీ ఈడ చూడండి, ఇది మనకు గ్యాప్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది కాదు, C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 23 చూడండి. 23 ఏది ఆన్సర్? గొడవడద్దు, అల్లలేదు చూడండి. ఇక్కడ సేమ్ ఉన్నది, ఏం కూడా ఉంది మనకు. B ఉంది, C ఉంది, D ఉంది. ఏదైతే ఆన్సర్ ఏ కాదు, రాస్తుంది కాబట్టి మనకు ఏ కూడా కాదు. B గాని C గాని D గాని వస్తుంది. B కూడా కాదు, ఎందుకంటే ఇటు సైడ్ పెద్దగా ఉంది కాబట్టి కూడా కాదు. ఇప్పుడు C గాని D గాని అవకాశం ఉంటాయి. ఏ పిల్లలు వేరే వాళ్ళు అల్లా చేయొద్దు. మనకు ఎందుకంటే ఇటు సైడ్ క్రాస్ ఎక్కువ ఉంది, మనకు ఇది తక్కువ ఉంది కాబట్టి D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 25 నాకేమో ఇప్పుడు 25 చూడండి. 24 అనగానే వస్తుందండి. ఇది తర్వాత మీకు తర్వాత ఎత్తడు, నేను మిగిలిన చెప్తా. ఓకేనా? ఇదిగో చూడండి, ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి సిరీస్ లా. ఇప్పుడు 1 3 5 7 9 ఇచ్చినాం, అంటే హార్డ్ నెంబర్స్ ఇచ్చిన బేస్ కదా. నెక్స్ట్
7 తర్వాత 9 తర్వాత వచ్చేది 11 హార్డ్ నెంబర్ 2 4 6 8 10 తర్వాత వచ్చేది ఈవెన్ నెంబర్ 10 సరి సంఖ్య 10 తర్వాత సంఖ్య ఏది 12 అవుతుంది. నెక్స్ట్ చూడండి 2 3 5 7 అంటే సంఖ్యలు రావాలి కాబట్టి 14 కాకుండా మనం 12 తీసుకోవాలి. 12 అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 1 4 3 16 25 అంటే ఏంటి స్క్వేర్స్ ఇచ్చిండు. 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25 తర్వాత 6 స్క్వేర్ 6 స్క్వేర్ ఎంత అవుతుంది? 36 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ అమ్మాయి ఏంటి పక్కన చేస్తారు? చెప్పు నందిని. సౌండ్ చేస్తున్నారు బాగా. సౌండ్ చేస్తే క్లాస్ చేయొద్దు. ఎవరైతే సౌండ్ చేస్తారో వాళ్ళని క్లాస్ నుంచి తొలగిస్తాం. సౌండ్ చేయకుండా వినండి. ఓకే సార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 16 36 64 ఇచ్చారు. అంటే ఇవి ఏంటి స్క్వేర్స్ అయితే 2 స్క్వేర్ 4 స్క్వేర్ 16 6 స్క్వేర్ 64 అంటే సరి సంఖ్యలు ఉంటాయి కదా. ఈవెన్ నెంబర్ యొక్క స్క్వేర్స్ ఇచ్చి మనకి ఏంది 8 స్క్వేర్ వరకు వచ్చింది. తర్వాత 10 యొక్క స్క్వేర్ పిల్లలు మీ అల్లరి ఎక్కువైతుంది. నెక్స్ట్ చూడండి 4 ఏంటిది? 7 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటిది? 7 తర్వాత ఫ్రెండ్ నెంబర్ 11. 11 యొక్క స్క్వేర్ 121.
9 స్క్వేర్ అంటే ఇది సరి సంఖ్య కాకుండా మరి బిగ్ సంఖ్య ప్రధాన సంఖ్య కదా అంటే ఏదైనా కాదు కొంచెం సూర్యుడు వస్తాడు కదా అప్పుడన్నారా ఫోటో వస్తుంది సరే సరే లేదు ఇలా బా కాబోలే అలా క్లాస్లో పెడతాను ఏం చెప్తా కళ్యాణ్ అయిపోలే ప్రైజ్ వచ్చింది కదా దానికి అది గ్లోగి అది నేను ప్రైజ్ తెచ్చుకోవాలా అని చెప్పని చెప్పాను నిన్న నాకు వచ్చింది నాకు సంకల్ ఎగిరేస్తాను పెన్ను చూడండి 1, 8, 27, 64 ఉంది కదా 1 యొక్క క్యూబ్ అంటే మనము మేడం కనబడతలేదు మేడం మంచిది ఇప్పుడు 10 చూడండి 1 యొక్క క్యూబ్ 1 అంటే 1 ని మనము 3 టైమ్స్ ఇంటూ చేస్తే 1 వస్తుంది నెక్స్ట్ 2 యొక్క క్యూబ్ అంటే 2 ని మనము 3 టైమ్స్ చేస్తే 2 2 జా 4 4 2 జా 8 నెక్స్ట్ 3 క్యూబ్ ఇది 3 3 జా 9 9 2 9 3 జా 27 నెక్స్ట్ ఇది 4 క్యూబ్ 4 4 జా 16 16 4 జా 64 అవుతుంది నెక్స్ట్ 5 క్యూబ్ 5 క్యూబ్ అంటే 125 ఆన్సర్ అవుతుంది అంటే ఇంట్లో డిఫరెంట్ ఉంటే ఏది డిఫరెంట్ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది చూడండి ఇటు సైడ్ డిఫరెంట్ కాబట్టి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ చూడండి సెకండ్ ఏది డిఫరెంట్ ఉంది ఒకటే ఉంది కాబట్టి థర్డ్ చూడండి థర్డ్ లో ఏది డిఫరెంట్
ఏ ఉంది అన్నిట్లలో 4 పార్ట్స్ గా ఉన్నాయి. ఏలో మాత్రము 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ అనేది డిఫరెంట్ ఉంది. 4 చూడండి 4 లో డిఫరెంట్ ఉంది. 4 లో డి అనేది డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ చూడండి 5 లో ఏది డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి డి అనేది డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ 6 చూడండి 6 లో ఏది డిఫరెంట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్. కానీ మనకు డి లో షేడ్ చేయకుండా ఖాళీగా ఉంది కాబట్టి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10 చూడండి 10 లో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్నిట్లలో డాట్ అనేది చూపించడానికి ఇటు సైడ్ ఉంది కానీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ లో మనము ఆల్ఫాబెట్స్ చూద్దాము. ఆల్ఫాబెట్ నెక్స్ట్ ఏమొస్తుంది సిరీస్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏమొస్తుంది అనేది ఇది ఒక చూద్దాం. ఇప్పుడు ఎం తర్వాత ఎన్ వదిలిపెట్టి ఓ తీసుకున్నాడు అంటే ఒకదాన్ని వదిలిపెట్టి ఒకటి తీసుకున్నాడు. తర్వాత ఓ తర్వాత పి వదిలిపెట్టి క్యూ తర్వాత ఆర్ వదిలిపెట్టి ఎస్ తీసుకున్నాడు. ఎస్ తర్వాత డి వదిలిపెట్టి ఏమొస్తుంది డి వదిలిపెట్టి యు వస్తుంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ ఇచ్చిండు తర్వాత డాష్ ఇచ్చిండు తర్వాత టీ ఆర్ ఇచ్చిండు అంటే జెడ్ కంటే ముందు ఉండేది వై వై వదిలిపెట్టి ఎక్స్ ఎక్స్ కంటే ముందు ఉండేది డబ్ల్యూ వదిలిపెట్టి బి కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జిఐకేఎం అంటే జి తర్వాత హెచ్ హెచ్ వదిలిపెట్టి ఐ ఇచ్చిండు ఐ తర్వాత జై వదిలిపెట్టి కే ఇచ్చిండు ఎల్ వదిలిపెట్టి ఎమ్ ఎల్ వదిలిపెట్టి ఓ ఓ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు ఫోర్త్ దాంట్లో ఫస్ట్ ఆర్ ఇచ్చిండు కాబట్టి మనం ఇది ఫస్ట్ నుంచి తీసుకోకుండా లాస్ట్ నుంచి చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బి ఇచ్చిండు కదా బి తర్వాత డబ్ల్యూ డబ్ల్యూ వదిలిపెట్టి ఎక్స్ ఇచ్చిండు తర్వాత వై వదిలిపెట్టి జెడ్ ఆ తర్వాత మనకి ఏమొస్తుంది ఎక్స్ వస్తుంది కానీ ఎక్స్ వదిలిపెట్టి నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి టీ వస్తుంది. టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఏమో బ్రాకెట్ ఇచ్చి తర్వాత ఇచ్చిండు అంటే కాలుకి ఇచ్చిండు. ఇక్కడ ఎల్ ఇచ్చిండు ఎల్ తర్వాత ఎన్ తర్వాత పి తర్వాత ఆర్ ఇచ్చిండు అంటే ఇప్పుడు ఎల్ కి ఎంత గ్యాప్ ఉంది ఎల్ ఎల్ తర్వాత ఎమ్ ఎమ్ వదిలిపెట్టి ఎన్ ఇచ్చిండు తర్వాత ఓ వదిలిపెట్టి పి అంటే ఎల్ కంటే ముందు కే వస్తుంది కే కంటే ముందు ఏమొస్తుంది జే వస్తుంది జే తర్వాత ఏ వదిలిపెట్టి ఎల్ వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి అంటే ఈ తర్వాత రెండు వదిలిపెట్టిండు తర్వాత జే ఈ తర్వాత హెచ్ఐ అంటే గ్యాప్ 2 గ్యాప్. ఇప్పుడు దీనికి ముందు 2 నెంబర్ అంటే 2 లెటర్స్ వదిలిపెట్టి మనకు ముందులో ఉన్న నెంబర్స్ తీసుకోవాలి అంటే పిసి వదిలిపెట్టి
అంటే ముందున్న ఏ అనేది వదిలిపెట్టి ఎందుకంటే ముందున్నది సి ఏ కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎన్ ఇచ్చును అంటే ఈ హెచ్ కి మధ్య ఎంత గ్యాప్ ఉంది అంటే 2 గ్యాప్స్ ఉంటాయి. తర్వాత ఇది చూడండి ఐజై 2 గ్యాప్స్ తర్వాత వచ్చే తీసుకోవాలి క్యూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి జెడ్ కంటే ముందెలా వై ఎక్స్ ను 2 వదిలిపెట్టి డబ్ల్యూ వచ్చింది. తర్వాత వియు 2 వదిలిపెట్టి టీ కంటే ముందెలా ఎస్ ఆర్ వదిలిపెట్టి క్యూ కంటే ముందర 2 వదిలిపెట్టాలి. తర్వాత క్యూ కంటే ముందర వదిలిపెడితే ఓ పి ఓ అది వదిలిపెడితే ఎన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాస్ట్ నుంచి చూసుకుంటే వస్తుంది. ఎమ్ కు పి కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది ఎన్ ఓ 2 గ్యాప్ ఉంది. తర్వాత టి క్యూ ఆర్ 2 గ్యాప్స్ ఉంది. అంటే జీ తర్వాత మనం 2 తీసుకోవాలి. వదిలిపెడితే జే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఆప్షన్. ఇప్పుడు కే కి ఎన్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది ఎల్ 2 గ్యాప్ ఉంది. 2 నెంబర్స్ అంటే 2 లెటర్స్ గ్యాప్. తర్వాత ఎన్ కి క్యూ కి కూడా ఓపి అంటే 2 లెటర్స్ గ్యాప్ ఉంది. తర్వాత 2 లెటర్స్ వదిలిపెట్టి నెక్స్ట్ వస్తుంది క్యూ తర్వాత తర్వాత టీ వస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏఈఐఓ అంటే వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఏకి మధ్యలో గ్యాప్ బిసిడి అంటే 3 లెటర్స్ గ్యాప్ ఉంది. తర్వాత ఈకి ఐకి కూడా ఎఫ్ జిహెచ్ 3 లెటర్స్ గ్యాప్ ఉంది. ఐకి ఓకి కూడా ఓకే మేడం అనకూడదా? సరే కెమెరా ఉంటది నాకు ఏఈఐఓ ఇచ్చింది కదా ఓవెల్స్ ఏఈఐఓ తర్వాత యు వస్తుంది. యు అనేది దేనికి ఉంది డీకి ఉంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓవెల్స్ లా తర్వాత యు వస్తుంది కాబట్టి యు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఏబిసిడి తర్వాత 1 గ్యాప్ ఎఫ్ ఇచ్చిండు. తర్వాత ఎఫ్ జి హెచ్ ఐ వదిలిపెట్టి జే ఇచ్చిండు. జే తర్వాత అంటే 2 తర్వాత ఒక 1 నెంబర్ మిస్ చేసిండు. ఇప్పుడు ఐ తర్వాత కే వస్తుంది. ఆప్షన్ ఏ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది బిసిడి గ్యాప్ ఉంది. 3 నెంబర్స్ గ్యాప్ ఉంది. తర్వాత జే అది ఐ తర్వాత జేకేఎల్ ఈడ కూడా 3 నెంబర్స్ గ్యాప్ ఉంది. తర్వాత ఎం కి మనకు 3 నెంబర్స్ తర్వాత వచ్చేది ఎన్ ఓ పి క్యూ వస్తుంది. క్యూ మనకు దేనికి ఉంది ఆప్షన్ ఏ లో ఉంది ఆప్షన్ ఈ లో కూడా ఉంది. మూడిట్లలో ఉంది. తర్వాత క్యూ తర్వాత 3 లెటర్స్ వదిలిపెట్టి చూసుకోవాలి. కెమెరా ఉంటుంది చూడండి కెమెరా చూడండి ఏబి తర్వాత సి అంటే 1 లెటర్ వదిలిపెట్టాడు. డి తర్వాత డి తర్వాత 3 లెటర్స్ వదిలిపెట్టాలి. అంటే ఫస్ట్ ఏం వదిలిపెట్టలేదు. తర్వాత 1 లెటర్ గ్యాప్ ఇచ్చిండు. తర్వాత 2 లెటర్స్ తర్వాత 3 లెటర్స్ గ్యాప్ ఇవ్వాలి. జి తర్వాత కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ చూడండి చూడు ఫస్ట్ లో మనం గ్యాప్ తర్వాత యూ ఇచ్చిండు. ఎంత గ్యాప్ ఉంది? వై ఎక్స్ అంటే 4 లెటర్స్ గ్యాప్ ఇచ్చిండు. తర్వాత క్యూ నుంచి యూ చూసుకుందాం. క్యూ RSTU 4 లెటర్స్ గ్యాప్. ఎన్ నుంచి క్యూ కి చూసుకుంటే OPQR. ఇప్పుడు కాల్ కట్ అని ఉందా? రోజులేను 17 రోజులే. నేను 17 హర్ష దాని సైడ్ ఇట్ సైడ్ బో ఎట్ సైడ్ కాల్ కట్ చేసింది కాకుండా దాని సైడ్ మరి ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావా? హలో క్లాస్ వింటున్నారా? కెమెరా ఉంది చూడు. పిల్లలు క్లాస్ వింటున్నారా మీరు ఇంతకు? మరి వేరేది మాట్లాడుతున్నారు. మేడం ఇది మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ముందు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనము ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్ అనేది భిన్నంగా ఉన్నటువంటి వర్డ్స్ ని ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. సో చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నంగా ఉన్నటువంటి డిఫరెంట్ ఉన్నదాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ బట్టర్, ఆయిల్, చీజ్. సో ఇవన్నీ కూడా కర్డ్ అంటే పెరుగు, బట్టర్ అంటే మజ్జిగ, చీజ్ అంటే జున్ను, ఆయిల్ అంటే వేరే, ఆయిల్ అంటే నూనె. సో ఇందులో డిఫరెంట్ విచ్ ఇస్ ద డిఫరెంట్ అమాంగ్ దీస్? ఇందులో డిఫరెంట్ ఆయిల్ డిఫరెంట్ ఉంది కాబట్టి సి అనేది సరైంది. సి అనేది is the right answer. ఆయిల్ అనేది సరైంది. నెక్స్ట్ క్యారెట్, పొటాటో, టొమాటో. ఇందులో డిఫరెంట్ ఏది? క్యారెట్, పొటాటో, టొమాటో. సో these are all vegetables. సో ఇవి వెజిటేబుల్స్. జింజర్ అనేది వెజిటేబుల్ కాదు. సో the different one. D is the right answer. Next, third one. Hostel, hotel, inn, club. Which is the different among these? హోటల్, ఇన్. ఈ మూడింటిలో ఫుడ్ పెడతారు. ఈ మూడింటిలో కూడా మనకు ఫుడ్ ఇస్తారు. అన్నం అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లబ్ లో ఆహారం, ఫుడ్ అనేది ఇవ్వరు, ఉండదు. సో కాబట్టి డి ఇస్ ద డిఫరెంట్ వన్. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్, వీట్, రైస్. మస్టర్డ్ అంటే ఆవాలు, వీట్ అంటే గోధుమలు, సో రైస్ అంటే అన్నం. ఈ నాలుగింటిలో మనం ఎక్కువ తీసుకునేది ఏంటిది? రైస్ అనేది మనం ఎక్కువ. రైట్ ఆన్సర్. ఆరెంజ్, లెమన్, బనానా. సో విచ్ ఇస్ ద డిఫరెంట్ అమాంగ్ దీస్? పైనాపిల్, ఆరెంజ్, లెమన్. సో ఈ మూడు కూడా పుల్లగా ఉంటాయి, సోర్. సో ఇవి మూడు పుల్లగా ఉంటాయి. సో బనానా ఈజ్ స్వీట్. బనానా తీయగా ఉంటుంది. డి అనేది డిఫరెంట్ ఉంది ఇందులో. నెక్స్ట్ అండి, ఇయర్, ఐ, హర్ట్, ఇందులో వీటన్నిటికంటే కూడా హర్ట్ అనేది మనకు చాలా ముఖ్యమైనది కాబట్టి సి అనేది డిఫరెంట్. ఇందులో అన్నిటిలో ముఖ్యమైనది కాబట్టి సి అనేది
డిఫరెంట్ ఆన్సర్ అవుతుంది. టైలర్, కార్పెంటర్, బ్లాక్ స్మిత్, బార్బర్. ఇందులో టైలర్ అంటే బట్టలు కుట్టేతను, కార్పెంటర్ అంటే వస్తువులు, కార్పెంటర్ అంటే చేసేటువంటి వస్తువులు, ఫర్నిచర్ చేసేటువంటి వ్యక్తి. బ్లాక్ స్మిత్ అంటే మరి అంటే కావాల్సినటువంటి ఇనుప మనకు వ్యవసాయ పనిముట్లకు కావాల్సినటువంటి వస్తువులు చేసేటువంటి వ్యక్తి బ్లాక్ స్మిత్. సో బార్బర్ అంటే చెప్పులు చేసేటువంటి బార్బర్ అంటారు. బార్బర్ అంటే ఎవరు? బార్బర్ అంటే బార్బర్ అంటే కటింగ్, కోబ్లర్ అంటే చెప్పు చేసేదాను, బార్బర్ అంటే కటింగ్ చేసేద్దాను. సో ఇందులో వస్తువులు, కార్పెంటర్ అంటే వస్తువులు, బ్లాక్ స్మిత్ అంటే కూడా వస్తువులు. కానీ బార్బర్ మాత్రం మనిషికి సంబంధించినటువంటి హెయిర్ కటింగ్ ఉంటుంది. కాబట్టి డి అనేది సపరేట్, డి అనేది డిఫరెంట్. ఎనిమిది చూడండి, షోల్డర్, ఫుట్, ఎల్బో, ఫింగర్. షోల్డర్ అంటే భుజం, ఎల్బో అంటే మోచేతి, ఫింగర్స్ అంటే వేళ్ళు. కాబట్టి ఇవన్నీ చేతికి సంబంధించినవే. ఫూట్ అంటే పాదం, ఫూట్ అంటే కాలు పాదం. సో కాబట్టి ఇది ఫూట్ అనేది సరైనటువంటి ఆన్సర్. ఇక్కడ ఎక్స్రే, టెలిఫోన్, రేడియో. ఇక్కడ టెలిఫోన్ అంటే మాట్లాడేది, టెలివిజన్ అంటే రేడియో అంటే. సో ఇవన్నీ కూడా మనకు సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడే మాత్రము లోపల బోన్స్ ఇంకేమైనా ఏమన్నా పగిలిపోయినవా అనేది, మనకు బోన్స్ ఏమన్నా బ్రేక్ అయినవా అనేది తెలియదు. కాబట్టి ఏ ఇస్ ద డిఫరెంట్, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. బీకర్, గ్లాస్, మగ్, సాసర్. సో బీకర్ అన్న గ్లాస్ లాగుంటుంది, గ్లాస్ మగ్గు కూడా మనకు అందులో కూడా వాటర్ అనేది పడుతుంది మగ్గులో కూడా. సో సాసర్ అంటే ప్లేట్, సాసర్ అంటే చిన్న ప్లేట్. సో ప్లేట్ వేరే ఉంటది కాబట్టి డి అనేది ఇందులో డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వర్డ్ అనాలజీకి సంబంధించి చూడండి, ఫియర్ ఉంది, థ్రెట్ ఉంది. అంటే ఫియర్ అనేది వస్తుంది, థ్రెట్ అంటే ప్రమాదము, ముప్పు. మనకి ఏదైనా ముప్పు నుంచి ప్రమాదం భయం అవుతుంది. సో యాంగర్ అంటే కోపం. మరి యాంగర్ అంటే కోపం ఎప్పుడు వస్తుంది అంటే ప్రొవకేషన్ అంటే మనం కోపం తెప్పించే పని, కోపం తెప్పించే సందర్భం. సో దాని ద్వారా మనకు కోపం అనేది వస్తుంది. కాబట్టి సి అనేది సరైనటువంటి రెండోది కరిగితే అది ఏమవుతుంది? ద్రవం అవుతుంది. లిక్విడ్ అంటే ద్రవం అవుతుంది. అంటే గడ్డ కడితే ఏమవుతుంది? అది సాలిడ్ పదార్థం అవుతుంది. సో సి అనేది రైట్ ఆన్సర్. క్లాక్ అనేది మనకు టైం ను సూచిస్తుంది, ఇట్ షోస్ టైం. సో థర్మామీటర్ దేన్ని సూచిస్తుంది? టెంపరేచర్ సూచిస్తుంది. ఈజ్ ద రైట్ ఆన్సర్. ముస్లిమ్స్ కి మస్క్ అంటే మసీద్. ముస్లిం కి మసీద్ లో వాళ్ళు పోయి ప్రార్థన చేస్తారు. సిక్కులు సిక్కులు గురుద్వార్ లో ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి డి అనేది సరైంది. ఇక్కడ ఫ్లవర్ అనేది గడ్డు నుండి వస్తుంది, మొగ్గ నుండి వస్తుంది. ప్లాంట్ ఎక్కడ నుండి వస్తుంది? సీడ్ నుండి వస్తుంది.
అనేది విత్తనం. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, కార్లు నిలిపే అటువంటి స్థలాన్ని గ్యారేజ్ అంటారు. కార్లు ఉండేటువంటి స్థలాన్ని గ్యారేజ్. అక్కడ ఏదైతే పార్కింగ్ చేస్తామో కార్ పార్కింగ్ చేసే ప్లేస్ గ్యారేజ్. మరి ఏరోప్లేన్ ని పార్కింగ్ చేసే ప్లేస్ ఏమంటారంటే హ్యాంగర్ అంటారు. ఏరోప్లేన్ ని చేసేదాన్ని హ్యాంగర్ అంటారు. కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, డాగ్ మొరగడాన్ని, డాగ్ మొరుగుతుంది కదా బౌ బౌ అని, దాన్ని పార్క్ అంటారు. సో కోట్ మొరగడాన్ని ఏమంటారంటే బీట్ అంటారు. కోట్ మొరగడాన్ని బీట్ అంటారు. ద రైట్ ఆన్సర్. కోబ్లర్ మరి చెప్పులు చేసే అతను లెదర్, తోలు ద్వారా కోబ్లర్. కార్పెంటర్ అంటే వడ్రంగి దేని ద్వారా చేస్తాడు వస్తువులను అంటే వుడ్ ద్వారా వస్తువులు చేస్తాడు. బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ కప్పు చూడండి, లైన్ యొక్క బేబీని కప్ అంటాం. ఇమాం యొక్క బేబీని కప్ అంటాం. ఇక్కడ స్టేలిన్ యొక్క బేబీని కోల్ట్ అంటాం. స్టేలిన్ అంటే మనకు గుర్రం. గుర్రం యొక్క కోల్ట్ అని. ఫ్రూట్ అంటే బనానా. ఫ్రూట్ కి ఎగ్జాంపుల్ బనానా. మమ్మల్ అంటే క్షీర అంటే బేబీకి జన్మనిస్తుంది. It gives born to baby. So baby ఏంటిది? కవ్ అనేది పిల్లలకు జన్మనిస్తుంది అవుతుంది. 11th, దేశానికి ప్రెసిడెంట్ ఉంటాడు, రాష్ట్రపతి. మరి స్టేట్ రాష్ట్రానికి ఎవరు ఉంటారు? గవర్నర్ ఉంటారు. నెక్స్ట్ కోర్టులో ఏముంటుంది? జస్టిస్, న్యాయం ఉంటుంది. స్కూల్లో ఏముంటుంది? రైట్ ఆన్సర్. Come Sunday, thank you. ఇప్పుడు 5 చూడండి. యూకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 2 తర్వాత బి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. 5 లెటర్ జెడ్ అవుతుంది. తర్వాత క్యూకి యూకి చూడండి, ఆర్ ఎస్ టి యు 4 ఉంది. తర్వాత చూడండి యూకి ఎన్ గ్యాప్ ఉంది. ఎన్ తర్వాత ఓ పి క్యూ అంటే 3 లెటర్స్. తర్వాత 2 లెటర్స్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే 2 లెటర్స్ ముందు ఏముంటది? ఎం. ఎం కంటే ముందు ఏంటిది? ఎల్. ఎల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 6 చూడండి. 6 కి ఏంది అంటారు? ఎఫ్ ఐ కే ఎల్ ఉంది. మధ్యలో ఈ వదిలిపెట్టి ఎఫ్. తర్వాత ఎఫ్ తర్వాత జి హెచ్ అంటే 2 లెటర్స్ గ్యాప్ ఇచ్చాడు. చూడండి, కి ఎఫ్ మధ్యలో గ్యాప్ 1. తర్వాత ఎఫ్ కి ఐ కి మధ్యలో గ్యాప్ ఇచ్చాడు. తర్వాత ఐ కి జే కి
ఐ తర్వాత ఐకి కేకి టూ గ్యాప్ ఐ తర్వాత జే కే వన్ గ్యాప్ ఇచ్చాడు తర్వాత కే తర్వాత ఎల్ ఎం టూ గ్యాప్ ఇచ్చాడు తర్వాత ఎన్ కి తర్వాత వన్ లెటర్ వదిలిపెట్టి ఓ వదిలిపెట్టి పి అవుతుంది ఆన్సర్ పి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 7 చూడండి ఎం కి ఒక మధ్యలో ఎన్ వదిలిపెట్టి ఓ ఇచ్చిండు తర్వాత ఓకి క్యూ మధ్యలో పి వదిలిపెట్టిండు తర్వాత క్యూ ఆర్ వదిలిపెట్టి ఎస్ తర్వాత టి వదిలిపెట్టి యు యు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 8 ఏమవుతుంది ఏ తర్వాత బిసి వదిలిపెట్టి అంటే 2 గ్యాప్ వచ్చింది తర్వాత డి తర్వాత ఐ ఉంది అంటే గ్యాప్ ఇచ్చిండు ఐకి పికి తర్వాత ఈ తర్వాత ఫోర్ గ్యాప్ ఇచ్చిండు తర్వాత ఈ జెడ్ నుంచి రివర్స్ లో మళ్ళీ ఉల్టా ఇచ్చిండు అంటే మనకి ఈ తర్వాత ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది ఎఫ్ ఏలో ఉంది బిలో ఉంది సిలో ఉంది అంటే ఈ మూడిలో ఏదో ఒకటి అవకాశం ఉంటది. జెడ్ చూడండి జెడ్ తర్వాత ముందు ఉంటది వై కంటే ముందు ఉన్నది ఎక్స్ కంటే ముందు ఉన్నది డబ్ల్యూ కంటే ముందు బి కంటే ముందు ఏముంటది యు ఉంటది అంటే మనకు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతది. నెక్స్ట్ చూడండి సిఈఎఫ్జి ఒక బైక్ మధ్యలో గ్యాప్ 2 వచ్చింది తర్వాత ఈకి మధ్యలో గ్యాప్ 4 తర్వాత డి తర్వాత ఈఎఫ్ జిహెచ్ ఐ అనేది గ్యాప్ తర్వాత చూడండి సిడిఈఎఫ్జి జి తర్వాత హెచ్ కాబట్టి ఇప్పుడు మనకు బి లో ఉంది సి లో ఉంది నెక్స్ట్ ఓ తర్వాత పి ఓ కంటే ముందు ఉంటది ఎన్ కంటే ముందు ఉంటది ఎఫ్ కంటే ముందు ఎల్ కంటే ముందు కే కంటే ముందర ఏముంటది జే ఉంటది ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ తర్వాత లో మనకు ఏముంది ఓన్లీ ఏ ఒకటి ఉంది కాబట్టి నెక్స్ట్ చూడకుండా ఓన్లీ మనం ఏ పెట్టవచ్చు అంటే మనకు రెండు ఆప్షన్స్ ఏముంటే నెక్స్ట్ దానికి వెళ్ళాలి కానీ ఆన్సర్ మనకు ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ మనం ఐకి బదులు గ్యాప్ తర్వాత
చేయొద్దు. ఉండాలి. వదిలిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఓ వస్తుంది. ఓ ఏ ఈ తర్వాత హెచ్ ఇచ్చిండు. ఇప్పుడు అంటే వీటి మధ్యలో కూడా F1 FG 2 గ్యాప్ ఉంది. హెచ్ కి కూడా జే 2 గ్యాప్ ఉంది. నెక్స్ట్ కే కి ఎన్ కి మధ్య LM 2 గ్యాప్ ఉంది. ఎన్ కి తర్వాత 2 నెంబర్స్ 2 లెటర్స్ వదిలిపెట్టాలి. ఓపి పి వదిలిపెట్టి క్యూ కాబట్టి మనకు ఆప్షన్ ఏ కాకుండా ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి 13 చూడండి. అంటే GH 4 గ్యాప్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఐ కి గ్యాప్ ఎంత ఉంది? తర్వాత జే కే ఎల్ ఎం 5 లెటర్స్ గ్యాప్ ఉంది. తర్వాత ఎస్ కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. ఓ ఆర్ ఎస్ 5 లెటర్స్ గ్యాప్ ఉంది. తర్వాత ఎస్ ఎంత ఉందో చూసుకోవాలి. బి డబ్ల్యూ ఎక్స్ 5 లెటర్స్ గ్యాప్ ఉంది. తర్వాత ఎక్స్ కి సి కి కూడా చూద్దాము. ఎక్స్ తర్వాత వై జెడ్ ఏ బి సి లెటర్స్ ఉంది. తర్వాత సి కి హెచ్ గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ఎఫ్ జి హెచ్ లెటర్స్ హెచ్ అవుతుంది. తర్వాత హెచ్ తర్వాత లెటర్ చూసుకోవాలి. హెచ్ తర్వాత ఐ ఎం అనేది కరెక్ట్ ఆన్సర్. అది వచ్చి లాగా మారింది. మనకు ఆర్ వస్తుంది. చూడండి తర్వాత QRSTU అంటే ఇక్కడ కూడా -5 వచ్చింది. నెంబర్స్ 5 లెటర్స్ తగ్గిస్తే పి వస్తుంది. ఎస్ కి కూడా మనకు ఎన్ కి ఎస్ కి ఎంత ఉందో చూద్దాం. ఎన్ తర్వాత ఓ QRS అంటే 5 లెటర్స్ తగ్గించండు. ఇక్కడ చూడండి ఎం మన 5 లెటర్స్ ముందు వెళ్తే ఏమొస్తుంది? ఎం ముందు ఉన్నది ఎల్ కే జే ఐ తర్వాత హెచ్ ఉండాలి. ఫస్ట్ హెచ్ అనేది మనకు ఎన్నిట్లలో ఉంది? ఏ లో ఉంది, బి లో ఉంది, సి లో ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ లెటర్ చూసుకోవాలి. ఇప్పుడు కే కంటే 5 లెటర్స్ ముందునే చూసుకోవాలి. కే కంటే ముందు ఉన్నది జే ఐ హెచ్ జి ఎఫ్. ఇంకోటి మళ్ళీ రెండిట్లలో ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఐ కంటే ముందు 5 లెటర్స్ చూసుకోవాలి. ఐ కంటే ఫస్ట్ ఏముందో చూసుకుందాం. హెచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లాగా మారింది అంటే మనకు బి కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అంటే 2 లెటర్స్ వదిలిపెట్టి ఈ వచ్చింది. ఎన్ ఓ వదిలిపెట్టినాక పి అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఓ వదిలిపెడితే పి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి
ఎంత గ్యాప్ ఉంది ఎమ్ము చూడండి ఎమ్ము తర్వాత అంటే ఈడ కూడా 5 లెటర్స్ అంటే చూసుకోవాలి యు అనేది ఫస్ట్ మనకు ఏదో ఉంటే ఈలో ఉంది బిలో ఉంది నెక్స్ట్ చూసుకో తర్వాత అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏ పిల్లలు అల్లరి చేయొద్దు ఇలాంటి అల్లరి చేస్తే అర్థం కాదు చూడండి ఏ అనేది ఐ లాగా మారింది అంటే ఐకి మధ్య ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి ఐ అంటే తర్వాత చూసుకుందాము పిల్లలు కొద్దిసేపు ఇంట్లో కొద్దిసేపు అల్లరి చేయొద్దు అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ బిలో ఉంది ఈలో ఉంది అంటే ఈ రెండిట్లలో ఏదో ఒక ఆన్సర్ అయితే నెక్స్ట్ కే కూడా చూసుకోవాలి కే తర్వాత ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది మధ్యలో ఇట్లా వేస్తారు ఇట్లా ఇట్లా వెనక్కి సిరంజి వెనక్కి గుంజాలి బ్లడ్ వస్తుందా లేదని చూస్తారు బ్లడ్ వస్తే అది తప్పులో చూసుకున్నాను అంటే వీటి మధ్యలో గ్యాప్ ఎంత డి వర్ల్ పెట్టి సి ఇచ్చిండు డి వర్ల్ పెట్టి ఈ ఇచ్చిండు ఈ తర్వాత ఎఫ్ ఎఫ్ తర్వాత జి వర్ల్ పెట్టి హెచ్ హెచ్ వర్ల్ ఐ వర్ల్ పెట్టి ఇచ్చిండు జే తర్వాత అంటే దీని సేమ్ ఇట్లా రావాలి అంటే టీ తర్వాత ఏమొస్తుంది యు ఇక్కడ ఈ తర్వాత ఎఫ్ వచ్చింది కాబట్టి టీ తర్వాత యు యు అనేది మనకు బిలో ఉంది డి ఇచ్చిండు ఇది సి ఆప్షన్ అంటే సి లో ఉంది తర్వాత సి యు తర్వాత బి వదిలి పెట్టి డబ్ల్యూ బి వదిలి పెట్టి డబ్ల్యూ రావాలి కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ బి ఇచ్చిండు కాబట్టి ఇది బి అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు నెక్స్ట్ చూడండి ఇక్కడ సి ఈగా మార్చాలి అంటే వీటి మధ్యలో గ్యాప్ ఏం లేదు తర్వాత ఏని సి అంటే ఇచ్చిండు తర్వాత యువి రెండు వదిలిపెట్టి డబ్ల్యూ ఇచ్చిండు అంటే ఇప్పుడు డి తర్వాత ఏం రావాలి ఈ రావాలి తర్వాత ఓ తర్వాత పియు కాకుండా క్యూ రావాలి అంటే మనకు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి తర్వాత ఈ వదిలిపెట్టి ఎఫ్ ఇచ్చిండు తర్వాత ఎన్ తర్వాత పి వదిలిపెట్టి క్యూ రావాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది చూడండి డిఈఎఫ్ ఎఫ్ తర్వాత డిహెచ్ అంటే 3 లెటర్స్ వదిలిపెట్టి ఇచ్చిండు చూడండి ఈ ఎఫ్ తర్వాత జిహెచ్ఐ 3 లెటర్స్ వదిలిపెట్టి తర్వాత జేకేఎల్ ఓపిక్యూ క్యూ తర్వాత లెటర్స్ వదిలిపెట్టాలి ఆర్ఎస్టి తర్వాత యువిడబ్ల్యూ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వబోయే తొందరగా అంటే ఆ ప్రింట్ మిస్టేక్ లా డిఈ ఇచ్చారు చూడండి పెట్టింది కాబట్టి హెచ్ ఐ తర్వాత జే వల్ పెట్టి కేఎల్ తీసుకోవాలి కేఎల్ ఏడో ఆప్షన్ ఆప్షన్ సి లో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది దీనికి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి ఏడి అంటే ఏ రివర్స్ జెడ్ అవుతుంది తర్వాత
రివర్స్ లో తీసుకుంటే మనకు డబ్ల్యూ ఎన్ని వస్తుంది? అవును ఈ తర్వాత 3 గంటలు చెప్పినట్టు జెడ్ చూడండి ఏని రివర్స్ లో తీసుకుంటే జెడ్ వస్తుంది మనకు. డి కి తర్వాత అంటే వీటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2 తీసుకున్నాడు. వీటి మధ్యలో గ్యాప్ కూడా 2 అంటే ఎక్స్ వై అంటే 2 గ్యాప్ తీసుకున్నాడు. అంటే ఏముంటది? చేసుకునేది అంగీలే రాపులు కొంతమంది ఎఫ్ తర్వాత ఏముంది? జిహెచ్ వదిలిపెట్టి 6 లెటర్ ఇచ్చాడు. అంటే చూడండి జిహెచ్ ఐ 5 లెటర్స్ వదిలిపెట్టి 6 లెటర్ ఇచ్చిండు ఎల్ఎంఎన్. తర్వాత మనకు ఎన్ తర్వాత 5 లెటర్స్ వదిలిపెట్టాలి. క్యూఆర్ఎస్ టియువి విడబ్ల్యూఎక్స్ అంటే విడబ్ల్యూఎక్స్ అనేది బి లో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి బి నేమో గా మార్చుకున్నాడు. ఎఫ్ హెచ్ అయింది, హెచ్ జే అయింది. అంటే వీటి మధ్యలో గ్యాప్ చూడండి. ఈ తర్వాత సి వదిలిపెట్టి డి, ఎఫ్ తర్వాత జి వదిలిపెట్టి హెచ్, వదిలిపెట్టి జేగా మారింది. అంటే టీ తర్వాత వదిలిపెట్టి ఆర్, తర్వాత ఈ తర్వాత ఎఫ్ వదిలిపెట్టి జీ వస్తుంది. తర్వాత ఎన్ తర్వాత ఓ వదిలిపెట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ డబ్ల్యూటిఎస్ గ్యాప్ ఎంత ఉంది? అంటే -3 చేసిండు. అంటే 3 నెంబర్స్ ముందు ఉన్నది 2, తర్వాత 3 లెటర్స్ ముందు తర్వాత చూద్దాం. తర్వాత అంటే 3 లెటర్స్ తర్వాత డబ్ల్యూ అంటే ఎందుకంటే 3 లెటర్స్ ముందు ఉన్నది ఏంటిది వస్తుంది మనకు? ఎమ్ ఎల్ కే, కే కంటే ముందు ఏంటిది? జే, జే లో ఏముంది? సి లో ఉంది, అదే విధంగా డి లో ఉంది. ఎన్ కంటే ముందు కూడా 3 లెటర్స్ ముందు ఉన్నది తీసుకోవాలి. ఎం తర్వాత ఎం కంటే ముందు ఉన్నది ఎల్ కే ఐ అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే మధ్యలో సి వదిలిపెట్టి డి ఇచ్చిండు. తర్వాత ఈ జేగా మారిందంటే ఎఫ్ జి హెచ్ ఐ జే అంటే 5th లెటర్ ఇదైతే ఉంది. ఇప్పుడు ఎఫ్ తర్వాత జి వదిలిపెట్టి హెచ్, హెచ్ అనేది ఏకి ఉంది కాబట్టి బి అనేది చూద్దాం. ఈడ ఈ జేగా మారింది కదా, జే 5th లెటర్. ఇప్పుడు హెచ్ తర్వాత 5th లెటర్ చూద్దాము. ఐ జే కే ఎల్ ఎం. ఓకే, మనం ఈ రెండింటి మధ్యలో గ్యాప్ చూసుకుందాం. ఇప్పుడు ఎం కి బి కి ఈ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? సి డి దీనికంటే ఈ చూడరా
ఇది 13th కొంచెం ఏదో నాకు అసలు తర్వాత చూసి చెప్తా. 13th కొంచెం డౌట్ ఉంది అంటే నాకు క్లారిటీగా అవసరం లేదు, అది తర్వాత చూసి చెప్తా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి మిస్సింగ్ నెంబర్ అంటే ఈడ మనకు త్రిభుజాలు ఇచ్చింది కదా, ఇది త్రిభుజాల్లో ఈడ ఉండే మిస్సింగ్ అంటే క్వశ్చన్ మార్క్ లో ఉండేది ఏంటిది అనేది మిస్ చేసిన నెంబర్ ఏదో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈడ ఏమి ఇచ్చిండు 1 2 3 ఇచ్చిండు అంటే 3 యొక్క స్క్వేర్ ఎంత అవుతుంది 9, 3 3s 9, నెక్స్ట్ 2 2s 4, 9 ప్లస్ 4 ఎంత అవుతుంది 13, 13 ప్లస్ 1 1 స్క్వేర్ 1 అయితే కాబట్టి 1 అంటే 14 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 9 స్క్వేర్ 3 స్క్వేర్ 9, నెక్స్ట్ 2 స్క్వేర్ 4 ఎంత అవుతుంది కౌంట్ చేస్తే చూడండి 29. అవునా? ఇప్పుడు 16 ప్లస్ 4 20 ప్లస్ 9 29 కాబట్టి నెక్స్ట్ 5 స్క్వేర్ 20 ప్లస్ 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 3 స్క్వేర్ 9 అవుతుంది. ఈ కౌంట్ చేయండి ఎంత వస్తుందో చూడండి 20 ప్లస్ 16 41 ప్లస్ 9 50. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి మనకి ఇక్కడ త్రిభుజంలో 8 ఇచ్చిండు, పక్కన 1 2 3 ఇచ్చిండు కదా, 3 యొక్క స్క్వేర్ 9, 9 ప్లస్ 1 10, 10 మైనస్ 2 8 అవుతుంది. నెక్స్ట్ 4 స్క్వేర్ 16 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 అవుతుంది, 20, 20 ప్లస్ 3 ఇంకా 17 అవుతుంది. నెక్స్ట్ 5 స్క్వేర్ 3 స్క్వేర్ 9, ఈ రెండింటిని కలిపి 34 అవుతుంది. 34 మైనస్ 4 ఎంత 30 అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 3 ఇది చూడండి మధ్యలో 5 ఇచ్చిండు, 1 2 3 ఇచ్చిండు, 5 ఎట్లయితుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 2s 6, 6 minus 1 5. నెక్స్ట్ చూడండి 4 3s 12, 12 minus 2. ఈ రెండింటిని ఇంటూ చేసిండు, ఈ దీన్ని ఏమో మైనస్ చేసిండు, మైనస్ చేస్తే 10 వస్తుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే 5 4s 20, 20లో నుంచి 3 తీసేస్తే 17. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈ రెండింటిని ఇంటూ చేస్తే వస్తుంది 1 2s 2, 2లో నుంచి 3 నుంచి 2 పోతే 1. నెక్స్ట్ ఇది చూడండి 3s 6లో నుంచి 4 పోతే 2. నెక్స్ట్ 3 4 12, 12లో నుంచి 5 పోతే ఎంత అవుతుంది, -5 చేస్తే ఎంత అవుతుంది 7. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి మధ్యలో 14 ఇచ్చిండు, 5 to 14 ఎట్లయితుంది వీటితో మనకు ప్లెడ్జెస్ అయితే చూడండి 5 10, 10 plus 4 14. నెక్స్ట్ 9 3s 27, 27 plus 8 35, 7 1s 7, 7 plus 6 ఎంత 13. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి మనకు సర్కిల్ లో ఎంత ఇచ్చిండు 23 ఇచ్చిండు, ఇవి చుట్టూ 3 7 4 5 ఇచ్చిండు. ఇప్పుడు ఎట్లా ఇస్తే మనకు 3 వస్తుంది చెప్పండి. 5 7s 35, నెక్స్ట్ 3 4s 12, ఈ రెండింటిని తీసేయండి వస్తుంది 2 పోతే 3 వస్తుంది, నెక్స్ట్ 3లో నుంచి 1 పోతే 2 వస్తుంది 23 వచ్చిందా. అంటే ఇట్లా స్ట్రేట్ ఉన్న వాటిని మల్టిప్లికేషన్ చేసిండు. ఇప్పుడు ఇట్లా ఈ స్ట్రేట్ ఉన్న వాటిని మల్టిప్లికేషన్ చేయండి 6 5s 30, 8 2s 16,
ఇప్పుడు 0 నుంచి 6 పోదు కాబట్టి మనం బారా తీసుకుంటాము. 10 నుంచి 6 పోతే 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 బార్ పోయింది కాబట్టి 2 నుంచి 1 పోతే 14 వచ్చిందా? ఇక్కడ 4 9 ఎంత అవుతుంది? 36. నెక్స్ట్ 7 5 పోతే 1 ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ చూడండి, ఇప్పుడు మధ్యలో మనకు 36 ఇచ్చిండు, చుట్టూ నెంబర్స్ ఇచ్చిండు. అంటే ఇది మనకు మామూలుగా మల్టిప్లికేషన్ చేస్తే రాదు, ఇంటూ చేస్తే వస్తలేదు. ఇప్పుడు మనం డివిజన్ చేస్తున్నాం. వీటన్నిటిని ప్లస్ చేసినాం అనుకో, ఒకసారి చూద్దాం. 18 ప్లస్ 12 చేస్తే ఎంత అయితే 30 ప్లస్ 39 అయింది. అదే విధంగా మనం ఇంటూ చేసినాం అనుకో ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఈ చుట్టూ ఉన్న వాటితోని మధ్యలో దాన్ని డివిజన్ చేస్తున్నాం. 2 టేబుల్ 36 పోతుందా? పోతుంది. ఎంతలా? 1 జా 8 జా అంటే 18 జా పోతుంది. తర్వాత 3 టేబుల్ కూడా పోతుంది. 3 1 జా 3 2 జా అంటే 12 3 జా పోతుంది. నెక్స్ట్ 4 టేబుల్ కూడా 4 9 జా 36 అవుతుంది. 4 టేబుల్ కూడా పోతుంది. 9 4 జా 36 అవుతుంది. ఇప్పుడు 9 టేబుల్ కూడా పోతుంది. నెక్స్ట్ 18 2 జా అంటే అన్నిటి టేబుల్ పోతున్నాయి. నెక్స్ట్ ఇటు చూద్దాము. 2 టేబుల్ 24 పోతుందా? పోతుంది. 12 2 జా 24. తర్వాత టేబుల్ 6 4 జా 24. నెక్స్ట్ 3 టేబుల్ 3 8 జా 24 అవుతుంది. తర్వాత 8 3 జా 24. తర్వాత 4 6 జా 24. 12 2 జా. కాబట్టి అన్నిట్లలో కొట్టు పోయే నెంబర్ చూసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అన్ని నెంబర్లలో కొట్టుడు పోయే మధ్యలో ఏ నెంబర్స్ చూద్దాం. అంటే ఇక్కడ మనకి ఏ నెంబర్ లేదు కాబట్టి ఆప్షన్లలోకి పోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ 30 చూసుకుందాం. 30 అనేది 2 టేబుల్ పోతుందా? పోతుంది. నెక్స్ట్ 2 15 జా 30. 3 10 జా 30. 4 టేబుల్ పోతుందా? 4 టేబుల్ పోదు. 30 అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ కూడా కాదు. నెక్స్ట్ బి చూసుకుందాం. ఇది 2 టేబుల్ అనే పోదు కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుందాం. 2 30 జా 60 అవుతుంది. 3 20 జా 60 అవుతుంది. 4 15 జా 60 అవుతుంది. 6 10 అవుతుంది. 6 టేబుల్ పోతుంది. 10 టేబుల్ కూడా పోతుంది. 10 6 జా 12 5 జా తర్వాత 15 4 జా. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మనం ఫస్ట్ అడిషన్ చేసి చూస్తే ఫస్ట్ పైన వాటిని అడిషన్ చేద్దాం. పైన వాటిని అడిషన్ చేస్తే 28 అవుతుంది. కింది వాటిని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? ఈ కింది వాటిని అడిషన్ చేస్తే 24 అవుతుంది. 24 కి 28 కి 24 మధ్య గ్యాప్ ఎంత? 4 ఉంది. కానీ 2 ఉంది. ఒకవేళ చూడండి 2 స్క్వేర్ అనుకుందాం. పైన వాటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 27 అవుతుంది. కింది వాటిని ప్లస్ చేస్తే ఎంత అవుతుంది? 5 వాటిని ప్లస్ చేస్తేనేమో 27 వచ్చింది. కింది వాటిని ప్లస్ చేస్తే మనకు 15 వస్తుంది. తీసేస్తే ఎంత వస్తుంది? 12 అవుతుంది. 12 అనేది 10 స్క్వేర్ అని అవుతుందా? కాబట్టి ఇది కూడా కాదు. అంటే మనం ఏం చేయాలి? ఇంతకు ముందు లెక్క చేసినాం కదా, అట్లా చూసుకుందాం. ఇప్పుడు 2 అనేది 8 కొట్టేస్తుంది. 2 4 జా 8 అవుతుంది. 2 8 జా 16 అవుతుంది. 2 9 జా 18 అవుతుంది. 2 5 జా 10 అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్ చూస్తాం. 3 2 జా 6. 3 3 జా 9. 3 4 జా 12. 3 5 జా 15. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 8 వీటన్నిటిని కొట్టేసేదై ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనము చూద్దాము. 8 అంటే 8 1 జా 8. 8 2 జా 16. 8 3 జా 24. కానీ ఇక్కడ 12 అనేది కొట్టుకోదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకుందాం.
అంటే 4 2s 8 4 4s 16 4 6 24 4 3s 4 5s అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇది 4 అంటే మధ్యలో 22 ఇచ్చిండు 4 25 26 2 స్క్వేర్ 2 స్క్వేర్ ఈడ 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36 9 స్క్వేర్ 81 వీటన్నిటి ప్లస్ చేసుకుందాము. 9 ప్లస్ 6 15 15 ప్లస్ 5 20 20 ప్లస్ 2 22 ఓకే వచ్చిందా? ఇదే విధంగా నెక్స్ట్ ఇది కూడా వస్తుందో రాదో చూద్దాము. ఇది 6 స్క్వేర్ 36 అవుతుంది 6 6 36 4 4 16 ఇప్పుడు 7 స్క్వేర్ 7 7 49 8 8 64 వీటన్నిటిని అడిషన్ చేసి చూడండి. 6 ప్లస్ 4 10 ప్లస్ 7 17 17 ప్లస్ 5 25 ఓకే ఇది అంతా కరెక్ట్ అయింది కదా. నెక్స్ట్ ఇది కూడా చూసుకుందాం. 1 స్క్వేర్ 1 అవుతుంది ప్లస్ 3 స్క్వేర్ 9 అవుతుంది 12 స్క్వేర్ 12 12 144 నెక్స్ట్ 10 స్క్వేర్ 10 10 100 వీటన్నిటి ప్లస్ చేయండి. 10 ప్లస్ 12 22 22 ప్లస్ 25 ప్లస్ 22 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 చూడండి 16 2s 32 16 3s 48 17 2s 60 అది 34 17 3s 51 అవుతాయి. ఇప్పుడు 19 టేబుల్ ఇచ్చినాడు 19 2s 38 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 1 2 కలిపితే 3 ఇప్పుడు 2 3 కలిపితే 5 5 ప్లస్ 3 8 ఈ రెండింటి కలిపితే ఎంత అవుతుంది? 5 ప్లస్ 8 13 13 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు మెంటల్ అబిలిటీ అనేది మొత్తం కంప్లీట్ అయింది. అర్థమైనా ఇప్పటి వరకు? ఓకే అందరికి బాయ్. ఓకే అందరికి బాయ్. Bye, madam.